హలో అండి, నేను డాక్టర్ హరీన్ చౌదరి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇది న్యూరాలజీకి సంబంధించిన ఒక చిన్న అవేర్నెస్ వీడియో అనమాట. సో రీసెంట్లీ నన్ను ఒకళ్ళు అడిగారు, ఇట్లా కేరళ వెళ్ళే ప్లాన్ ఉంది సార్, కాకపోతే అక్కడ ఈ మధ్య బ్రెయిన్ ఫీవర్ అవి ఎక్కువగా వస్తున్నాయి, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఏంటి అసలు అని చెప్పి అడిగారు. పైగా ఈ సీజన్లో మనకి ఏంటి అంటే ఈ టైంలో అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు కూడా చాలామంది కేరళకు వెళ్తారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తాను. సో బ్రెయిన్ ఫీవర్ ఏంటి కేరళలో వస్తుంది అంటే, ఈ మధ్యకాలంలో అమీబిక్ పారాసైట్కి సంబంధించిన ఎన్సెఫలైటిస్ అన్నది కామన్గా వస్తుందన్నమాట. ఇది కేరళలో లాస్ట్ 6 monthsలో చాలా కేసెస్ రికార్డ్ అయింది. ఇది ఇంపార్టెంట్ ఎందుకు అంటే, దీనికి మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ, మోర్ దెన్ 90% మార్టాలిటీ రేట్ ఉండే ఆస్కారం ఉంది అనమాట. సో ఎందుకు వస్తుంది అంటే, ఇది యూజువల్లీ ఫ్రెష్ వాటర్ బాడీస్లో, అంటే మన పాండ్స్, చెరువులు కానీ బావులు కానీ ఇలాంటి వాటిలో దిగినప్పుడు ఆ నీళ్ళలో ఉండే పారాసైట్ ముక్కు ద్వారా బ్రెయిన్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ అన్నది రావడం జరుగుతుంది అనమాట. దీనికి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, సివియర్గా తలనొప్పి రావడము, మెడనొప్పి, జ్వరం రావడము, మూర్ఛ, ఫిట్స్ రావడము, పైగా వివిధ రకాలైన న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఇది ట్రీట్మెంట్స్, టెస్ట్లు ఉన్నాయి దీనికి, కాకపోతే ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి మనం రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఫ్రెష్ వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళకుండా అవాయిడ్ చేయాలి. పైగా స్విమ్మింగ్ చేయడము లేకపోతే నీటిలో దూకడం వల్ల ఏంటంటే వాటర్ ముక్కులోకి పోయి ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అది కాక మునకలు వేసేవాళ్ళు అలా ఏంటి అంటే, ముక్కులు టైట్గా పట్టుకొని నీళ్ళు వెళ్లకుండా చూసుకోవడము, లేకపోతే నోస్ ప్లగ్స్ వాడడం లాంటివి చేసి జాగ్రత్త పడవచ్చు అనమాట. బై ఛాన్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా మీకుంటే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెంటనే టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి సేవ్ అయ్యే ఆస్కారం అన్నది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.